ఉన్నాడా లేడా ఓ చర్చ మనకు 5-6 ఏళ్ల క్రితం వచ్చింది, 10 ఏళ్ల క్రితం వచ్చింది. అంటే ఎందుకు వచ్చింది అంటే రామసేతు కట్టినరా లేదా. మనకు ఎవడు చెప్పాలంటే మనకు పాశ్చాత్యులు వచ్చి చెప్తే కానీ మనం ఏది వినం. వాడు కేక్ కోయమంటే కేక్ కోస్తాం, పీక కోయమంటే పీక కోస్తాం. మనం రామసేతుకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి పగడపు శిలలు నీళ్ళల్లో వేస్తే తేలేటటువంటి శిలల్ని వేసి నలుడు నీలుడు అనేటటువంటి రామాయణపు ఇంజనీర్లు అద్భుతమైనటువంటి వంతెనను నిర్మించారు. దాని ఆనవాళ్ళు వెతకడం కోసం మన ప్రయత్నం సరిగ్గా ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాసా వాళ్ళు గొప్ప ప్రయత్నం చేశారు. ఇది ఎప్పటిది, ఈ రాయి ఎప్పటిది, ఈ కట్టడం ఎప్పటిది అని వాళ్ళు ఉపగ్రహాల ద్వారా ఫోటోలు తీసి రామసేతు కరెక్టే, రామసేతు ఉంటే రాముడు ఉన్నట్టే అని వాడు మనకు ఇంటర్నేషనల్ జర్నల్స్లో రాశాడు. దాని ఆడమ్స్ బీడ్స్ అని పిలుస్తూ ఉన్నారు తర్వాత కాలంలో. ఇట్లా చాలా పరిశోధనలు రామాయణం మీద జరిగినాయి. అట్లా జరిగినాయి. హర్యానాలో సిర్సా అనేటటువంటి ప్రాంతంలో తవ్వుతే రామునికి సంబంధించినటువంటి విగ్రహాలు వెళ్ళినాయి. కంబోడియాలో, జావాలో, తర్వాత ఇండోనేషియాలో, తర్వాత అనేక చోట్ల రాముని యొక్క విగ్రహాలు, రాముని యొక్క ఆనవాలు ప్రపంచం అంతా. అసలు రాముని పేరుతోటే రోమ్ అనేటటువంటి దేశం ఏదైతే నగరం ఉందో రాముని పేరు మీద ఏర్పడేది. వాడు కరణిక రాక రోమ్ అన్నాడు. ఆ చెంగిజ్ ఖాన్ సమాధుల మీద చూస్తే త్రిశూలాలతోటి ఇప్పటికి ఉన్నాయట, త్రిశూలాలు ఉన్నాయట గుర్తులు. ఆ త్రిశూలాలు ఏంటంటే ఇక్కడ ఉండేటటువంటి శైవం అక్కడ ఉన్నది. దాన్ని తండ్ర అని పిలిచేవాళ్ళు వాళ్ళు. కాబట్టి ఈ సంస్కృతి మొత్తం ప్రపంచం అంతా వ్యాప్తి చెందింది. మరి ఆ రాముడు ఎంత గొప్పవాడండి. రాముడు నిజంగానే రావణాసురుని మీద యుద్ధం చేయాలంటే ఆయనకేమో పెద్ద కష్టమా? అజిత్ దోవల్ని పిలిచేసి మన త్రివిధి దళాలను రెడీ చేయమని చెప్పేసి వెంటనే మనకు కావాల్సినటువంటి మిగ్గులు, మిగతా ఫైట్ జెట్లు ఏవైతే ఉన్నాయో అన్నీ తీసుకొని ఒక్కసారి ఎంత లంక అది పిడికేళ్ళ లంక పిండితే పిసుకుతే పోతుంది అది. మరి యుద్ధం చేయొచ్చు కదా, కానీ రాముడు అట్లా చేయలే. రాముడు చేయాల్సినటువంటి పని వేరే ఉంది. ఆ పని కోసం ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అయోధ్య నుంచి ప్రయాణం మొదలుపెట్టి అదిగో ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి శ్రీలంకనో ఇంకా మధ్యలో ఉన్నదో 7 ఉన్నదో ఆ లంక, అక్కడ వరకు ప్రయాణం చేసి పోతూ పోతూ మనందరినీ కలిసి, తెలుగు వాళ్ళని కలిసి, ఏ ఊరు పోతే ఆ ఊరిలో ఏ ఊరు చూసినా రాఘవాపూర్ ఎందుకు వచ్చిందా ఈ ఊరి పేరు అంటే మా ఊరిలో రాముడు నిద్ర చేసిండు. సీతమ్మ పాదాలు, రాముని పాదాలు, రామ గుండం, ఓ తన చిన్న గుండం ఉంటే దానికి రాముని పేరు చెప్తారు, రాముని పేరు పెడతారు. రామలింగేశ్వరుడు ఆయన రామేశ్వరంలో స్థాపించాడు కాబట్టి మా ఊరున్న లింగాన్ని కూడా రామలింగేశ్వరుడు. ఇట్లాంటి పేర్లు పెట్టుకొని ఎక్కడికక్కడ రామభక్తిని ప్రదర్శించేటటువంటి దేశం ఇది. ఈ సంస్కరణ కోసం మనందరినీ రామభక్తిలో ముంచడం కోసం ఆ రాముడు ఈ భూమిపైకి వచ్చాడు. అట్లాంటి రామ కథ మనం అందులోకి ప్రవేశిద్దాం. ఎందుకోనండి ప్రపంచంలో ఎప్పుడు అందరూ అంటూ ఉంటారు, అందరూ చెడ్డవాళ్ళు అయిపోయారండి, ఏం చేద్దాం, లోకమంతా బాగాలేదు, వాడు బాగాలేడు, నా ఇంటి పక్కలోడు బాగాలేడు, మా ఆఫీస్లో బాస్ బాగాలేడు, మా పొలిటికల్ లీడర్ మా బాస్ బాగాలేడు, మా పార్టీ బాగాలేదు, మా సంస్థ బాగాలేదు. ప్రతి వాడి వేదనంతా హృదయంలో ఉంటుంది. అంటే ఎప్పుడు బాగలేని వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది అనేది మాత్రం నిర్ధారణ అయిపోయింది. దాన్ని నేను చెప్పడం కాదు, మన పంట పొలం దగ్గరికి వెళ్ళి చూస్తే అర్థమైపోతుంది. ఏదైనా ఒక మొక్కను మనం పెంచాలంటే దానికి ఎన్ని మందులు కొట్టాలనో, ఎంత పెద్ద ఫినిషింగ్ వేయించాలనో, ఎంత పెద్ద రక్షణ కవచం చేయాలనో. కలుపు మొక్కలకు ఒయ్యారి బామ వద్దంటే పెరుగుతుంది. ఒక్కరోజు నువ్వు కాలు పెట్టకపోతే మళ్ళీ రోజు వచ్చి చూస్తే వయ్యారి బామ చెట్లను లేచి ఉంటాయి. ఎక్కడెక్కడే అలంలో మేక మేయని చెట్లు, తోక మేయని చెట్లు, ఆవులు మేయని చెట్లు అన్నీ పుట్టుకొస్తాయి. అట్నే సమాజంలో మంచి కన్నా ఎప్పుడు చెడుకు ఎక్కువ వ్యాప్తి ఉంటుంది. దాని లక్షణం అది, సృష్టి ధర్మం అది. ఎందుకంటే ప్రకృతి అనుకున్నాం కదా, ప్రకృతి గుణం ఏంటంటే నువ్వు నీరు పోయకుండా పెరుగుతుంది. అది అడవిలో ఉండేటటువంటి చెట్లను ఎవడు పెంచుతున్నాడు? ఆ చెట్టే పెరుగుతుంది, ఆ చెట్టే వర్షాకాలంలో పుష్పిస్తుంది, ఎండాకాలంలో ఎండిపోతుంది, మళ్ళీ చెట్టు మొలుస్తుంది. దాని లక్షణ సృష్టి ధర్మం అది. ఆ
కలుపు మొక్కలు ఎక్కువైనప్పుడల్లా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఎన్నిసార్లు అయితే ఈ కలుపు మొక్కలు పెరుగుతుంటాయో ఈ కలుపు మొక్కలను పీకేయడానికి ఒక ఆయన సృజామ్యహం అంటే పుట్టడం కాదండి, ప్రకటించబడతాడట మన మధ్యలోంచే. ఒక ఊరిలో ఒక గ్రామ సర్పంచ్ కావచ్చు, ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే కావచ్చు, ఒక దేశంలో ఒక ప్రధానమంత్రి కావచ్చు, ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి కావచ్చు. ఎవరో ఒకరు సృజామ్యహం పుట్టుకొని వచ్చి దాన్ని సంస్కరించేటటువంటి పని చేస్తారు. అది చేయకపోతే ఏం జరుగుతుంది అంటే పుణ్యాత్ములంతా ఎప్పుడు లోపల బాధపడుతూ ఉంటారు. నెంబర్ 1 కోడలు సీరియల్లో అత్తలాగా బాధపడుతూ ఉంటారు. లోపలనే గులిగి చచ్చిపోతారు. పుణ్యాత్మునికే ఎప్పుడు భయం ఉంటుంది, అదేం విచిత్రము. పాపాత్మునికి ఏ భయం ఉండదు. మన కళ్ళ ముందు జరుగుతున్న సత్యాలు. వాడు చూడరా రియల్ ఎస్టేట్లో ఏం సంపాదిస్తున్నాడు, వాని కింద మీద చేశాడు, వీని కింద మీద చేశాడు, 100 చెప్తాడు, వాళ్ళ లిస్ట్ అంతా వీని దగ్గరనే ఉంటుంది. మన తెలివితేటలు ఏంటంటే మనకు సంబంధించినటువంటి విషయం కంటే పక్క వాళ్ళే మనకు అద్భుతంగా తెలుస్తాయండి. నేను మా వీధిలో నడుచుకుంటూ పోతున్నా, ఆయన మంచి ఇల్లు కట్టాడు, ఇద్దరు మాట్లాడుకుంటూ పోతున్నాడు. ఎంత మంచి చూసుకుంటారు ఆ ఇల్లు అని ఒకటి అంటున్నాడు. వాడు మందిని ముంచి కట్టిండని వాడు వెంటనే అంటున్నాడు. వాని 30 ఏళ్ళ సంపాదన వీడు 1 నిమిషంలో ధ్వంసం చేస్తాడు. అంత శక్తి ఉంటుంది మనకు. మన గురించి మనకు తెలిసిన దానికంటే పరుల గురించి మనకు ఎక్కువ తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది అంటే పుణ్యాత్మునికి ఎప్పుడు లోపల ఆవేదన ఉంటుంది. నేను ఇది చేయాలి, నేను అది చేయాలి, సమాజంలో ఇట్లా జరిగిపోయా ఈ బాధ ఉంటుంది. పాపాత్ముడు ఎప్పుడు బాధపడు. దుర్యోధనుడు బాధపడ్డా? నిండు సభలో ఇంటి కోడలిని వస్త్రాపహరణం చేయడానికి ప్రయత్నించాడు దుర్యోధన దుశ్శాసనాదులు. కర్ణుడు శకుని లాంటి వాళ్ళు చప్పట్లు కొట్టారు పక్కన కూర్చొని. ఈ పెద్ద పెద్ద గడ్డాలన్నీ కూర్చొని చూస్తున్నాయి, ఒక్క మాట మాట్లాడవు. పుణ్యాత్మునికి ఎప్పుడు వేదన ఉంటుంది, పాపాత్మునికి ఎప్పుడు వేదన ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఆ పాపాత్ముని మన శాస్త్రం ఏమని పిలిచిందంటే ఆతతాయి అని పిలిచింది.